ముందుగా నన్ను సజీవుడి గురించి ఈ దినము ఈ వీడియో చేసే భాగ్యం ఇచ్చిన నా దేవాదేవుడికి కోట్లాది వందనాలు. అలాగే మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. గత వారం రోజులు బట్టి కూడా షాలోమ్ రాజు గారి మీద మరి చాలామంది వీడియోస్ కూడా టీవీ ఛానల్స్ కూడా ఒక మంచి మాటలు గ్రహించలేక చాలామంది స్త్రీలను ఉసుగొలిపి, నిజంగా చెప్పాలంటే కొంతమంది స్త్రీలకి పాపం ఏం తెలియదండి. మరి వాళ్ళు ఎందుకు సోషల్ మీడియాలో సేవకుల మీద తిరుగుబాటు స్వభావంతో మాట్లాడుతున్నారో ఆ దేవుడికి తెలియాలి. ఏదైనా ఆనాడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు పౌలు గారి మీద కూడా చాలామంది స్త్రీలు ఆయన మీద తిరుగుబాటు స్వభావం చేశారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక సత్యాన్ని చెప్పినప్పుడు నిజమైన దేవుణ్ణి, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, యేసుప్రభు దేవుడు అని అంగీకరించలేని వారు చాలామంది ఉన్నారు. వారికి ఒక్కసారిగా సత్యం తెలిసినప్పుడు, నిజమైన దేవుడు తెలిసినప్పుడు, ఎంతకాలం మాకు చెప్పలేదు, ఇదేంటండి వీళ్ళు ఇలా ఈ దేవుడి కోసం ప్రకటిస్తున్నారని తిరుగుబాటు స్వభావం చాలామందికి ఉంది. కానీ కొంతమంది స్త్రీలు తెలుసుకొని రక్షించబడుతున్నారు. కొంతమంది స్త్రీలు వారికున్న స్వబుద్ధిని ఆధారం చేసుకొని నిజమైన దేవుడి మీద, యథార్థమైన సేవకుల మీద బురదేస్తున్నారు. అది కూడా కొంతమంది మాటలు, మతోన్మాదులు కొంతమంది ఉన్నారు. వారికి కొంతమంది బడాబాబులు, పీఠాధిపతులు ఉన్నారు. రాజకీయంగా బీజేపీ వారు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, భద్రంగి దళాలు అంటారు కదా, భద్రంగి దళాలు, జై భద్రంగి బలి యొక్క వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవుడి మీద తిరగబడిన స్వభావం కలిగిన వారు. వారు మాటలు విని కొంతమంది స్త్రీ పురుషులు కూడా కొన్ని వీడియోస్ కూడా తిరుగుబాటు స్వభావం చేస్తున్నారు దేవుడి మీద. మీరు ఒకటి మాత్రం వాస్తవం అండి, మీరు అందరూ రక్షించబడాలి. ఎందుకంటే మీరు మనుషులతో పోరాడుతున్నారని మీరు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం మీరు దేవుడి మీద తిరగబడుతున్నారు అనుకుంటున్నాం. ఆనాడు మోషే మీద, బైబిల్ గ్రంథంలో మోషే గారి మీద దేవుని పైన తిరుగుబాటు చేసిన కోరాహు అనే ఒక వ్యక్తి, ఆయన వెనకాతలు ఒక 200 మంది 50 మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా దేవుడు చాలాసేపు ఓర్చుకున్నాడు. ఒక్కసారిగా భూమి తన నోరు తెరిచిందంట. ఆ వాక్యం విందాం. ఈ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండములు 16వ అధ్యాయం పూర్తిగా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. నేను 32 నుంచి 34 వచనాలు చదువుతున్నాను. దేవుడి మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నవారిని, యథార్థమైన సేవకుల మీద తిరగబడిన వారు ఏమైపోయారో ఆనాడు బైబిల్ గ్రంథం చెప్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. ఈ యొక్క వాక్యం చదివే ముందు దయచేసి తిరుగుబాటు స్వభావం మానేసి ముందు మీకోసం, మీ కుటుంబం కొరకు, అలాగే ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మంచిగా బ్రతకండి. మంచివాడికి మీ ఇంటికి ఎవరైనా వస్తే మంచివారికి కుర్చీ వేసి కూర్చోబెడతారు, చెడ్డవారిని కూర్చోబెట్టరు. ఇది అంతే. మంచివారిని మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు. చెడ్డ స్వభావాలతో మనం కానీ ఉంటే, దేవుడి మీద తిరుగుబాటు స్వభావం చేస్తే, మంచి సేవకుల మీద బురద పోస్తే, ఆనాడు హిట్లర్ కానీ, ఫరో కానీ మీరు ఏమైపోయారో బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. హిట్లర్ అయితే ఊత కోసాడు దైవ సేవకుల్ని, క్రైస్తవుల్ని. లాస్ట్కి ఘోరమైన చావు చచ్చాడు. కేవలం దేవుడి చేతిలో పడిపోయాడు.
ఫరో కూడా అంతే. ఫరో సైన్యం కూడా మోషే మీద తిరగబడినందుకు ఘోరంగా చనిపోయారు. ఈరోజు ఈ సంఖ్యాకాండములో 16వ అధ్యాయము చూస్తే ఈ యొక్క కోరాహు వెనకాతల బంధువులు ఒక 250 మంది వరకు, బంధువులు స్నేహితులు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసి దేవుని ద్వారం మందిరం ముందు నుంచొని కేకలు వేసి, దేవుని పైన సేవకుల పైన కేకలు వేసి తిరుగుబాటు స్వభావంతో ఉన్నవారు ఏమైపోయారు అన్నది మీకు చెప్తున్నాను. దయచేసి మీరందరూ రక్షించబడాలని, జీవము గల దేవుడి చేతిలో పడిపోవద్దు. జీవము గల చేతిలో పడిపోవడం భయంకరం. మీకు తెలియక వారు వీరు మనుషులు అనే మాటలు బట్టి ఏదో తెలియక తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. దయచేసి మీరు తెలుసుకోండి. ప్రతి గ్రంథాలు చదవండి, బైబిల్ గ్రంథం కూడా చదవండి. ఏ దేవుడు పరిశుద్ధుడు? అసలు దేవుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు నిన్ను ప్రేమించే మనసు ఉండాలి. ఆ లక్షణము నిన్ను ఒకవేళ పాపములో పడిపోయి ఉంటే, పాపం వల్ల చచ్చిపోతావేమో అనే పాపము నుంచి విడుదలిచ్చి రక్షించే లక్షణం ఉంటుంది. నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం తీసుకెళ్లే లక్షణం ఉంటుంది దేవుడికి. తెలుసుకోండి. ఇక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32 నుంచి 33, 34 వచనాలు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు బంధువులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారు సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలు వారందరూ వారి ఘోష విని భూమి మనలను కూడా మిరింగివేయునేమో అనుకొనిచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చెను. ఆ 250 మందిని కాల్చివేసెను. 35వ వచనం మరొకసారి చదువుతున్నాను. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. చూసారా? భూమి చాలా మందిని మింగింది. ఆ మింగిన 250 మంది మీదకి ఏం వెళ్ళిందంట? అగ్ని. దేవుని దగ్గర నుంచి అగ్ని వెళ్ళిందంట. ఇది మీరు తెలుసుకోండి దయచేసి. ఈ అంత్య దినాలలో మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. వాస్తవము. మీరు కలబడుతున్నారంటే మీరు దేవుడి బిడ్డలో, మరి ఎవరిని నమ్మి అలా చేస్తున్నారో అన్నది దేవునికి తెలుసు. ఒకవేళ పశ్చాత్తాపం మీకు కానీ వస్తే దేవుడు రక్షిస్తాడు. ఇది మాత్రం వాస్తవం. పశ్చాత్తాపం పడిన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. నన్ను రక్షించాడు. నేను కూడా ఒకానొకప్పుడు తిరుగుబాటు స్వభావంలో ఉండి ఒక మతోన్మాదిగా ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. నా పేరు కూడా వాళ్ళే పెట్టారు మల్లిబాబు అని. నేను పశ్చాత్తాపంతో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక ఈరోజు మంచి సేవకుడిగా, ఒక మంచి వ్యక్తిగా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ బ్రదర్స్ మనందరం ఒక్కటే అని ఐక్యత కలిగి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే మనసుతో ముందుకు వెళుతున్నాను. అది దేవుని ప్రేమ మాత్రమే. మేము ఎవరికి అన్యాయం చేయటం లేదు, ఎవరి దగ్గర అక్రమంగా లాక్కోవటం లేదు. మాకు ఇచ్చిన దేవుడు కృపతో బ్రతుకుతున్నాం. ఇది మాత్రం తెలుసుకోండి. ఇక్కడ ఒక మాట ఉంది, స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటున్నాడంట చూడండి, 7వ వచనం. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు లేసును. వాస్తవం. నిజాన్ని తెలుసుకోకుండా కలబడతారంట. దయచేసి మీరందరూ రక్షించబడాలని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేష్ పాల్.